నంది పశువులన్నిటికీ కూడా చిహ్నముగా ఉంటాడు. పశువు అంటే లోకంలో అన్నీ పశువులే మనతో కలిపి. ఎందుచేత అంటే పశువు అన్న మాటకు అర్థం ఏమిటంటే పాశము చేత కట్టబడినది. మెడలో తాడు ఉండి తాడుతో కట్టబడితే పశువు అంటారు. పశువు, పాశము, కట్టుటకు స్థానము, ఈ మూడు ఉంటాయి. ఒక ఎద్దుందనుకోండి, దాని మెడలో ఓ తాడు, ఆ తాడు రెండో కొస ఏదో కర్రకో దేనికో కడతారు, ఒకవైపు మెడకి కడతారు. కట్టబడడానికి పశువు ఉంటుంది. అలాగే మనకి కూడా గత జన్మలలో చేసుకున్నటువంటి కర్మపాశములు ఉంటాయి. వాటిని అనుసరించి మనం సుఖదుఖములను పొందుతుంటాం. ఆ కర్మపాశముల చేత కట్టబడి ఉంటాం. అందుకే కర్మపాశముల చేత కట్టబడి జన్మ ఒక రాట. జన్మ అన్న స్తంభానికి కర్మపాశముల చేత కట్టబడి తిరుగుతూ ఉంటాడు కాబట్టి పశువు. అందుకే శంకర భగవత్పాదులంతటి వారు శివానందలహరి చేస్తూ స్మృతౌ శాస్త్రౌ విద్యాం అంటూ పశుమాం సర్వజ్ఞ ప్రతిత కృపయా పాలయ విభో అంటారు. శంకర, నేను పశువుని, మీరు పశుపతి, కాబట్టి మీకు నాకు ఈ అనుబంధం చాలదా? పశువుని రక్షించుకోవలసిన వాడు పశుపతి, కాబట్టి మీరు నన్ను కాపాడుకోండి అన్నారు. అలా లోకములో ఉన్నటువంటి వాళ్ళందరూ పశువులైతే తరించాడు అనడానికి గుర్తు ఆ పాశం పోవాలి మెడలోది. కర్మపాశములు తెగిపోవాలి. ఈ కర్మపాశములు ఎప్పుడు తెగిపోతాయి? శివానుగ్రహం కలిగితే కర్మపాశములు తెగిపోతాయి. తెగిపోతే పశువు పశుపతిలో కలిసిపోతాడు. అందుకే ప్రతి వారిలో కూడా నేను నేను అని ఒక జీవలక్షణం ఉంటుంది. నేనంటాను, నేనున్నాను అనుకోండి, నాకు ఆకలేస్తోంది అంటాను, నాకు దాహం వేస్తోంది, నాకు తలకాయ నొప్పిగా ఉంది, నాకు కాసేపు విశ్రాంతి తీసుకోవాలనుంది అంటాను. ఈ నేను నేను అనబడేటటువంటి జీవుడు అందరిలో ఉంటాడు. అందరిలో ఉన్న జీవుడు కర్మపాశముల చేత కట్టబడి శరీరంతో తిరుగుతూ ఉంటాడు. ఈ పశువులన్నిటికీ కలిపి చిహ్నమేది అంటే అదిగో పెద్ద నంది. అందుకే మీరు కాఠ్మండు వెడితే ఆ కాఠ్మండులో పంచముఖాలతో ఉంటాడు పరమశివుడు. ఆ పంచముఖాలతో ఉన్నటువంటి శివలింగానికి ఎదురుగుండా చాలా పెద్ద నంది ఉంటుంది. ఆ నంది సమస్తమైనటువంటి జీవులకు ప్రతినిధి. పశువు పశుపతిలో ఎప్పుడు కలిసిపోతుంది అంటే ఆ పాశము తొలగిపోవాలి, మెడలో ఉన్న పాశం తెగిపోవాలి. అది మామూలు తాడు కాదు, కర్మపాశం. అది ఎప్పుడు తొలగిపోతుంది అంటే భక్తితో ఎవరు పరమేశ్వరుణ్ణి ఆరాధన చేస్తారో ఆ భక్తిని చూస్తాడు ఆయన. భోళాశంకరుడు భోళాశంకరుడు అంటాడు. భోళాశంకరుడు అంటే ఏదో ఉబ్బులింగడు, మనం ఏదో మనసులో కాపట్యం పెట్టుకుని పైకి శివ శివ అంటే లొంగిపోయే అమాయకుడు కాడు. ఏమీ తెలియకపోయినా మనసు నిష్కల్మషంగా ఉండి ఒక్కసారి పిలిచినా లొంగిపోయేటటువంటి వాడు భోళాశంకరుడు.